ఒకవేళ ఒకవేళ నా జీవితం మారుతుందేమో, నన్ను దయదలుస్తాడేమో అని అనుకుంది. కానీ మనసులో అనిపించింది, రక్తస్రావ రోగం కదా, ఈ రోగం పెట్టుకొని నేను పోతే ఎవరికన్నా పక్కన ఉన్న వాళ్ళకి తెలిస్తే వారు నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, అంటవుతుంది కదా, నేను అపవిత్రాలుగా నన్ను భావిస్తారు కదా, సమాజం వెలివేసింది కదా, ఎలా వెళ్ళాలి అని చెప్పి మనసులో ధైర్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధైర్యం సరిపోవడంలే. ఆ సందర్భంలో అనుకుంది, ఎలాగైనా సరే నేను డైరెక్ట్గా వెళ్ళి ప్రభువుని నా సమస్య చెప్పుకోలేను, చెప్పుకునే సమస్య కూడా కాదు ఇది, కాబట్టి దాచుకుంటూ ఎవరు కనపడకుండా ఈ జనసంద్రంలో నేను ఒక రవ్వగా వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగును కానీ తాకితే నేను స్వస్థపరచబడతానేమో, ఒక్కసారి నేను ట్రై చేస్తాను. యేసుప్రభు ఉమ్ములో స్వస్థత ఉందని విన్నాను, యేసుప్రభు మాటలో స్వస్థత ఉందని విన్నాను, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉండదా, ఆయన వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత రాదంటావా అని మనసులో ఒక ఆలోచన కలిగింది. దేవుని గురించి ఎన్నో మాటలు వినింది. స్వస్థపరిచే